బనానా చాక్లెట్ కేక్. వావ్! సో నిజంగానే స్పెషల్ ఒకేషన్ రోజు ఏదైనా కొంచెం స్పెషల్గా చేసుకోవాలి అనుకుంటాము. అండ్ ఇంట్రోలో కూడా నేను అదే చెప్పాను. సో డెఫినెట్లీ బనానా అంటే కేక్, ఆ బనానా ఫ్లేవరే అందరికీ నచ్చుతుంది అనమాట. సో చూద్దాం ఎలా చేస్తారు ఏంటి అని. సో ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చేస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో మంచి ఫ్లేవర్ యాక్చువల్గా బనానా, మనం ఇన్స్టెంట్ ఎనర్జీ కూడా అనమాట. సో యూజువల్గా ఏంటంటే కేక్స్ అనగానే మనము మైదా పిండితో చేస్తూ ఉంటాము. నువ్వు చక్కగా కొంచెం వైజ్ ఆప్షన్ అనమాట, గోధుమ పిండితో చేస్తున్నావు. సో పర్ఫెక్ట్. అండ్ చాలా ఇంగ్రీడియంట్స్ కనిపిస్తున్నాయి అండ్ వెరీ టేస్టీగా చేయబోతున్నావు అని అర్థమైపోయింది. ఓకే, స్టార్ట్ చేసేద్దామా మరి? స్టార్ట్ చేసేద్దాం. అండ్ అలాగే ఎగ్ ఎవరైతే తినారో వాళ్ళకు కూడా ఇది చక్కటి ఆప్షన్, అంటే ఎగ్ మిక్స్ చేయకుండా చేస్తున్నాం. అండ్ వెజిటేరియన్స్ ఎస్పెషల్లీ ఎగ్లెస్ కేక్స్ అడుగుతూ ఉంటారు అనమాట. సో ఇంట్లో కూడా కొంచెం అలానే టేస్టీగా చేసుకోవచ్చు ఎగ్ లేకుండా. అవును. ఓకే, ముందుగా మనము బనానాని స్మాష్ చేసేసుకుందాం. బనానా మనకు స్వీట్గానే ఉంటుంది కాబట్టి ఇందులో మళ్ళీ ఎక్స్ట్రాగా ఇంకెక్కువగా షుగర్ వాడకుండా ఉంటామన్నమాట. ఓకే, యూజువలీ డయాబెటిక్ పేషెంట్స్ కొంచెం బనానాని రెస్ట్రిక్ట్ చేయాలా లేకపోతే అవాయిడ్ చేయాలా? రెస్ట్రిక్ట్ చేస్తే చాలు. సో డయాబెటిక్ పీపుల్ దేన్ని కూడా కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ కూడా వాళ్ళు కొంచెం రెస్ట్రిక్ట్ చేస్తే యూస్ చేయాలి. ఇదైతే మనం 2 బనానాస్లో చాలా కేక్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఒక పీస్ ఆఫ్ కేక్ అయితే తీసుకోవచ్చు. ఒక స్పూన్. ఓకే, ఇందులోనే మనము బాదం మిల్క్ కూడా యాడ్ చేసేద్దాం. ఓకే, మంచి ఎనర్జీ స్టార్ట్ చేస్తుంది అనమాట ఇది మాత్రం తీసుకుంటే. అండ్ ఈ రెసిపీ అంటే ఏ టైంలో తీసుకోవచ్చు? బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకోవచ్చా ఎప్పుడైనా, లైక్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్, లేకపోతే ఈవినింగ్ టైమ్స్ తీసుకోవాలి? సో ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ పిల్లలకి మనం ఎలాగో స్నాక్స్ పెడతాం కదా, సో ఆప్షన్గా ఇది చక్కగా యూస్ చేయొచ్చు. ఓకే, ఇంకొక స్పూన్. సో కొంచెం కోకో పౌడర్ వేస్తున్నాం, కొంచెం బ్రౌన్ షుగర్ కూడా. యూజువల్గా వైట్ షుగర్ అంటే వైట్ షుగర్ యూజ్ చేసే బదులు బ్రౌన్ షుగర్ యూజ్ చేయొచ్చు అనమాట. ఎస్, బ్రౌన్ షుగర్ యూజ్ చేయొచ్చు. ఇది ఏంటి అంటే షుగర్స్ని ఎక్కువగా ఫ్లక్చువేట్ అవ్వకుండా కొంచెం హెల్ప్ చేస్తుంది వైట్ షుగర్తో కంపేర్ చేస్తే. పర్ఫెక్ట్. కొంచెం బేకింగ్ పౌడర్, కొంచెం బేకింగ్ సోడా కూడా, కొంచెం సాల్ట్, దాల్చిన చెక్క పౌడర్ కొంచెం. ఓకే, యాక్చువల్గా ఏంటంటే దాల్చిన చెక్క పౌడర్ ఎక్కువ ఫ్లేవర్ని ఇస్తుందట. ఎస్, అవును. కొంచెం వెనిలా ఎసెన్స్. ఇది ఫస్ట్ అన్ని మిక్స్ చేసేసుకొని ఆ తర్వాత కన్సిస్టెన్సీ చూస్తూ పిండి కలిపేసుకోవాలి. ఓకే, సో యూజువల్గా పిండిలో ఇవన్నీ కలుపుతూ ఉంటారు, బట్ ఏంటంటే మనకు ఈ ఫ్లేవర్ ఎక్కువ ఇంపార్టెంట్ కాబట్టి ఇది మొత్తం మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత యూస్ చేసి దాని తర్వాత మనము పిండి యూస్ చేస్తే సరిపోతుంది. అవును. ఇప్పుడు మనం కొంచెం కొంచెం పిండి వేసుకుందాం. సో కొంచెం మనకు ఆ బ్యాటర్ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. సరిపోతుంది. సో కొంచెం బాదం మిల్క్ కూడా వేసేసుకొని పర్ఫెక్ట్గా అంటే ఎయిర్ హోల్స్ ఏం రాకుండా చక్కగా మిక్స్ చేసుకోవాలన్నమాట. పర్ఫెక్ట్. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ కొన్ని చాకో చిప్స్ యాడ్ చేద్దాం ఇందులో. ఓకే, ఇది కూడా మిక్స్ చేసేసుకుని సో ఒక మౌల్డ్లోకి తీసేసుకుందాం ఇది. సో మనకు కావాలంటే ఏదైనా బటర్ కానీ యూజ్ చేయొచ్చు, అంటే ఆయిల్ యూజ్ చేస్తాం అనమాట గ్రీజింగ్కి. నచ్చిన మౌల్స్ కూడా తీసుకోవచ్చు, షేప్స్ ఉంటాయి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ షేప్స్.
సో మనకు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేసింది. సో అరోమా కూడా బాగా తెలుస్తుంది. ఆ దాల్చిన చెక్క ఫ్లేవర్ కావచ్చు అండ్ బనానా ఫ్లేవర్ కావచ్చు పర్ఫెక్ట్ గా, అండ్ కోకో పౌడర్ ఫ్లేవర్. అండ్ బనానా అండ్ దాల్చిన చెక్క కాంబినేషన్ చాలా మంది తీసుకుంటూ ఉంటారు. అండ్ అది కేక్ లో అయితే ఇంకొంచెం సూపర్ కాంబినేషన్ యాక్చువల్ గా చెప్పాలంటే. దీని మీదే కొంచెం చాకో చిప్స్ యాడ్ చేద్దాం మళ్ళీ. అలాగే బాదం కూడా. సో ఓవర్లోడెడ్ విత్ బాదం నట్స్ అండ్ అలాగే చాకో చిప్స్. ఎస్ అవును, కావాలంటే మనం కొంచెం క్యాష్యూస్ ఇష్టమైంది ఏదైనా కూడా యాడ్ చేసేసుకోవచ్చు. సో పర్ఫెక్ట్ గా ఉంది. మరి ఇంకా బేక్ చేసేసుకుందామా? ఇంకా మనం బేక్ చేసేద్దాం. పర్ఫెక్ట్ గా ఉందన్నమాట. అండ్ మంచి ఒకేషన్ లో మంచి కేక్ రెసిపీ అన్నమాట. ఓకే పల్లవి, సో బేక్ అయిపోయిందో ఒకసారి చూసేద్దాం. చూసేద్దాం. సో యూజువల్ గా క్రిస్మస్ టైంలో ప్లమ్ కేక్స్ మాదిరిగా అనిపిస్తుంది యాక్చువల్ గా. పర్ఫెక్ట్. సో చిన్న పీస్ ఒకటి కట్ చేసి పెట్టేద్దాం. ఓకే. వావ్, చాలా సాఫ్ట్ గా కూడా వచ్చింది యాక్చువల్లీ. ఓకే లాస్యా, బనానా చాక్లెట్ కేక్ రెడీ అయిపోయింది. యమ్మీ బనానా చాక్లెట్ కేక్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. బనానా చాక్లెట్ కేక్ కి కావాల్సిన పదార్థాలు: అరటి పండ్లు 2, బాదం పాలు 1 కప్పు, బ్రౌన్ షుగర్ 2 టేబుల్ స్పూన్లు, కోకో పౌడర్ 1 టేబుల్ స్పూన్, బేకింగ్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, వంట సోడా చిటికెడు, ఉప్పు తగినంత, దాల్చిన చెక్క పొడి 1 టేబుల్ స్పూన్, వెనీలా ఎసెన్స్ 1 టేబుల్ స్పూన్, గోధుమ పిండి 1 కప్పు, చాకో చిప్స్ 1 కప్పు, బాదం పలుకులు 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు. బనానా చాక్లెట్ కేక్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ లో అరటి పండు వేసి స్మాష్ చేసుకోవాలి. తర్వాత అందులో బాదం పాలు, కోకో పౌడర్, బ్రౌన్ షుగర్, బేకింగ్ పౌడర్, వంట సోడా చిటికెడు, ఉప్పు, దాల్చిన చెక్క పొడి, వెనీలా ఎసెన్స్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత అందులో గోధుమ పిండి, చాకో చిప్స్ వేసి బాగా కలుపుకొని బేకింగ్ మౌల్డ్ కి నూనె రాసి ఈ మిశ్రమాన్ని అందులో వేసి పైనుంచి చాకో చిప్స్, బాదం పలుకులు వేసి ఓవెన్ లో పెట్టి బాగా బేక్ చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ బనానా చాక్లెట్ కేక్ రెడీ.